హెల్త్కు మంచిది. పొద్దున్న తాగొచ్చు, నైట్ తాగొచ్చు. ఫాస్టింగ్ రోజు అయితే మాత్రం నేనైతే ఎక్కువ మట్టుకి చేసుకొని వస్తాం కాబట్టి నైట్ వచ్చినాక ఎవరైనా చేసి పెట్టేవాళ్ళు ఉంటే బెస్ట్ అనిపిస్తుంది కదా. అప్పటికప్పుడు తయారయ్యేది మనకి కొంచెం ఎనర్జీ ఇచ్చేది, హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. కొందరికి ఇది తాగితే మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే చల్లతోనైతే తీసుకోండి. ఇది మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పొచ్చండి. ఇది తయారు చేసే ప్రాసెస్ ఏంటంటే, మనం కొంచెం వేడి నీళ్ళలో ఎంతసేపు అంటే 5 నిమిషాలలో అయిపోతుంది. 5 నిమిషాలు కూడా పట్టదు, ఒక్కటే నిమిషంలో కంప్లీట్ చేయొచ్చు. నీళ్లు మసలు పెట్టుకొని 2 స్పూన్ల పొడి అంటే ఇట్లా ఇందులో 2 స్పూన్లు వేసి కొంచెం వాటర్తో కలిపి దీంట్లోనైతే పోసిన. ఇది కొంచెం దగ్గర పడేదాకా, అంటే కొంచెం చిక్కగా వచ్చేటట్టు చూసుకోవాలి. ఇది తిన్నాననుకోండి, నేనైతే నైట్ తింటాను, ఎక్కువ తాగుతా. కొన్ని పాలు పోసుకొని తాగుతా. వట్టి పాలు తాగిందనుకంటే ఇట్లా జాగుతుంది తాగితే కొంచెం ఎనర్జీ అనిపిస్తుంది, అప్పటికప్పుడు ఎనర్జీ ఇచ్చేది. పాలు అంటారు కదా, పాలతో పాటు ఇలా జావ చేసుకొని తాగినాం అనుకోండి, మంచి ఎనర్జీ ఫుడ్ అని చెప్పవచ్చు. టిఫిన్ చేసుకునే టైం లేనప్పుడు ఇట్లా ఒక్కటే నిమిషంలో అయ్యే రెసిపీ ఇదండి. మీకు అందరికీ నచ్చుతుందని చెప్పానని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. వెనకటి వాళ్ళు అయితే దీన్ని అంబలందరండి. అంబలంటే ఇంకా దీనికి ఇంకా వేరే ఏమి యాడ్ చేస్తున్నారు నాకు తెలియదు, కానీ ఇది రాగి పిండితోనైతే నేను కంపల్సరీ ఇట్లా ఒక సీసాలనైతే ఒక అర కేజీ తెచ్చిపెట్టుకుంటే నాకైతే చాలా రోజుల వరకు అయితే వస్తుంది. దీంతో పాటు కొంచెం సాల్ట్ అయితే వేయాలి. సాల్ట్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. పని అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా, ఎవరికైనా చేసి అలసిపోయి ఉంటుంది కదా ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా, ఇదైతే అప్పటికప్పుడు వచ్చే ఎనర్జీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.